తెలుగుదేశం మూడవ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. శుక్రవారం తెలుగుదేశం పార్టీ 11 మంది అసెంబ్లీ, 13 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని స్థానాలను కూడా టీడీపీ క్లియర్ చేసింది. ఇక తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులలో 5, లోక్సభ స్థానాల్లో 4ని మాత్రమే క్లియర్ చేయాల్సి ఉంది. ఈ స్థానాలను ప్రకటిస్తే మొత్తం జాబితాలు విడుదల చేసినట్టు అవుతుంది. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తాజా జాబితాలో పలు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా పలాస నుండి మొదటి 2 జాబితాల్లో ప్రకటించిన గౌతు సురీష పేరును క్లియర్ చేశారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి కలమట వెంకటరమణకు బదులుగా మామిడి గోవిందరావు పేరును ప్రకటించారు. శ్రీకాకుళంలో గొండు శంకర్ పేరును విడుదల చేశారు. శృంగవరపుకోటలో ఎట్టకేలకు కోళ్ల లలిత కుమారి పేరును జాబితాలో ప్రకటించారు. కాకినాడ సిటీలో వనమాడి వెంకటేశ్వరరావు, పెనమలూరులో బోడి ప్రసాదులకు తొలుత టికెట్ ఇవ్వబోమని హైకమాండ్ ప్రకటించింది. వీరిరువురిని కూడా పిలిపించి మాట్లాడారు. అయితే బోడి ప్రసాద్ తాను చంద్రబాబు బొమ్మ పెట్టుకుని ఇండిపెండెంట్ గా గెలిచి వస్తానని ప్రకటించారు. దీంతో పాటు బోడి ప్రసాద్ కు నియోజకవర్గంలో సానుభూతి పెరిగిందని పార్టీ నేతలు కొంతమంది చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తెలుగుదేశం మళ్లీ సర్వేలు చేయించి బోడి ప్రసాద్ పేరును ప్రకటించారు. కాకినాడ సిటీకి వనమాడి వెంకటేశ్వరరావును కాకుండా వేరే అభ్యర్థిని ఎంపిక చేయాలని భావించినప్పటికీ చివరకు హైకమాండ్ మళ్లీ ఆయన వైపే మొగ్గు చూపింది. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కాకుండా వేరే వారికి సీటు ఇవ్వాలని తొలుత భావించారు. కానీ 5 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అక్కడ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోరాటం చేస్తున్న సోమిరెడ్డి తనకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు వద్ద పట్టుబట్టారు. జిల్లా పార్టీ నేతలు కూడా ఆయన పేరునే ప్రతిపాదించినట్టు తెలిసింది. దీంతో చివరకు సోమిరెడ్డి పేరును హైకమాండ్ ఖరారు చేసింది. ఇదే సమయంలో తాను పెనమలూరులో గెలిచి తన సీటును చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఏబిఎన్తో చెప్పారు. నాతో పాటుగా నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు కూడా బలంగా కోరుకున్నారు. బోడే ప్రసాద్కి సీట్ ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను 10 రోజుల నుంచి కూడా ప్రజల్లో తిరుగుతూ ఉంటే, అయ్యా నేను ఆ దేవుణ్ణి మొక్కున్నాను, ఈ దేవుణ్ణి మొక్కున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. నిజంగా నేను అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 2014 రిపీట్ చేసి భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా అందిస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. మరోవైపు ఎంపీ అభ్యర్థుల్లో తెలుగుదేశం 17 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో శుక్రవారం 13 స్థానాలను ప్రకటించింది. అయితే తెలుగుదేశం ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టా మహేష్ యాదవ్ పేరును ఖరారు చేశారు. శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం నుంచి భరత్, అమలాపురం నుంచి గంటి హరీష్ మాథుర్, విజయవాడ నుంచి కేసినేని చిన్ని, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల మాజీ ఐపీఎస్ అధికారి పి కృష్ణప్రసాద్, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు నుంచి మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, హిందూపూర్ నుంచి బీకే పార్థసారథి పేర్లను ప్రకటించారు. బీకే పార్థసారథి పెనుగొండ టికెట్ ఆశించగా చంద్రబాబు ఆయన పిలిపించి మాట్లాడి హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి డి ప్రసాదరావు బాపట్ల టికెట్ ఆశించగా ఆయన చిత్తూరు నుంచి రంగంలోకి దించారు. చంద్రబాబు, లోకేష్ నమ్మకంతో ఇచ్చిన విజయవాడ సీట్లో తాను గెలిచి ఆయనకు గిఫ్ట్ గా ఇస్తామని కేసినేని చిన్ని తెలిపారు. నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతినిత్యం నన్ను వెన్నుంచి నిలిచారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. వీటన్నిటికన్నా ముఖ్యంగా నా 2 సంవత్సరాల ప్రయాణంలో, అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి, నేను రాజకీయాల్లో ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి గత 2 సంవత్సరాల సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో నాయకులు, కార్యకర్తలు నా వెన్నింటి ఉన్నారు. వాళ్ళందరం కూడా, మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఈ రాష్ట్రంకు పట్టిన సమస్యలు వదిలించుకోవాలని మేమందరం ఎంతో కృతనిశ్చయంతో ఉన్నాం. ఇలా ఉండగా తెలుగుదేశం కేవలం మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితా వెలువడితే టీడీపీ మొత్తం స్థానాలను ప్రకటించినట్టు అవుతుంది.